మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ప్రజెంట్ అయితే మనం నిమ్మ తోటకి అయితే వచ్చేసాం. సో నిమ్మకాయల రేటు పెరిగాయంటండి. సో ఈ నిజంగానే పెరిగాయా? ఎప్పుడు పెరుగుతున్నాయా? ఇప్పుడు పెరుగుతున్నాయా? సో ఇవి స్థిరంగా ఉంటాయా? అసలు రైతులు మాట్లాడి అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే సార్. నమస్తమ్మా. సో మీరు ఎప్పటి నుంచి ఈ నిమ్మ తోటని సాగు చేస్తున్నారు సార్? మేము 2005 నుంచి సాగు చేస్తున్నాం. అప్ అండ్ డౌన్ మార్కెట్, ఒక స్థిరంగా ఉండదు మార్కెట్. ఒక సంవత్సరం కేజీ 100 రూపాయల ముద్ద, ఒక సంవత్సరం 50 రూపాయల ముద్ద, ఒక సంవత్సరం 10 రూపాయలకు కూడా కేజీ ఇచ్చిన రోజులు ఉన్నాయి. 100 రూపాయలు ఉన్నాయి, 150 రూపాయలు కూడా అమ్మినాయి. స్థిరంగా ఉండదు మార్కెట్. ఇది ఏది మార్కెట్ అప్ ఉన్నా డౌన్ ఉన్నా మా ఖర్చులు అయితే తక్కువ. ఇవాళ ఒక ఆడ మనిషి కూలి 500. ఉదయం వచ్చి 11 గంటలకు పోతే ఆడ మనిషికి 500. ఆమె బస్తా 5, బస్తాకి 500, బస్తా 50 కేజీలు. ప్రెజెంట్ అయితే నిమ్మకాయల రేటు బాగా పెరిగినాయి అంటున్నారు. సో ఇప్పుడు మార్కెట్ ఒక రకంగా పర్లేదు. బస్తా వచ్చి మాకు 50 కేజీల బస్తా వచ్చి 4,000 నుంచి 5,000 దాకా ఉంది. కానీ అది స్టాండర్డ్ గా ఉండదు కదా. ఒక్క నెల ఉంటది ఈ నెల, మిగతా అప్పుడు రకరకాల మార్కెట్. మరి ఒక్కోసారి ఎత్తిపోయి మార్కెట్లో కాయలు పోసి గోతాలు తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎక్కువ మార్కెట్ అమ్మిన రోజు అట్ట కాకుండా గవర్నమెంట్ దీనికి ఏదైనా మాకు రైతుకు ఈ మార్కెట్ ఈ రేటు మీద ఉండే పని అయితే మాకు ఒక తృప్తిగా ఉంటుంది. దాన్ని బట్టి మేము బడ్జెట్, నాకు ఎకరాకి ఇంత ఖర్చు అవుద్ది, నాకు ఎంత వస్తుంది, నేను ఇంత చేసుకుంటే కష్టపడని ఒక గ్యారంటీ లేదు. అమ్మినేడు అమ్ముద్ది, అమ్మనేడు అమ్మదు. లోన్స్ ఏమైనా వస్తున్నాయి సార్ గవర్నమెంట్ నుంచి? గవర్నమెంట్ నుంచి లోన్స్ ఏమన్నది, మామూలుగా బ్యాంకులో క్రాప్ లోన్ టైప్ లో తీసుకోవాల్సి ఉంది. ఇంతవరకు మాకు డ్రిప్ ఇచ్చేవాడు గవర్నమెంట్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక డ్రిప్ లేదు. మాకు చాలా రకాలుగా ఇదివరకు ఉండి డ్రిప్ కానీ, సోలార్ కరెంట్లు కానీ, ఇవన్నీ ఇప్పుడు ఏం లేవు. మీరేమన్నా గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు అందాలనుకుంటున్నారా? ఖచ్చితంగా అందాలని కోరుకుంటాం అమ్మా. ఏ విధంగా సార్? ఏ విధంగా అంటే ఇప్పుడు ఏదైనా సబ్సిడీ మొక్కలు పెంచే వాళ్ళకి ఎకరాకి ఎంత అని చెప్పేది. ఇప్పుడు ఈ కరువు పని చేపిస్తున్నారు, ఊరక తెచ్చ చెరువులో కూర్చొని పెట్టి వాళ్ళకి 300 ఇస్తున్నారు. మాకు ఇస్తే వాళ్ళ చేత మేము పాదులు తెప్పించుకోవటమో లేకపోతే ఏదో ఒకటి వాళ్ళకి తగ్గదే. నాకు బాయి తీయమనో మనం వాళ్ళకి శక్తికి మించి మేము చేయమనంగా ఏదో గడ్డి కోపించుకోవటమో లేకపోతే ఏదైనా ముళ్ళు ముసుక ఎరుకోవటం, ఆడపోయి ఆడేం ఉండదు చేసి ఊరకు పోయి చెట్ల కింద కూర్చొని వస్తారు 300. ఆ కరువు పైన వాళ్ళు కనుక ఇటు రైతుకు కనుక అనుసంధానం చేస్తే ఎంతో కొంత 4 గంటలు చేయాలి, 2 గంటలు చేసినా మాకు కొంత మేము సేఫ్ అవుతాం. రైతు బాగుపడతాడుగా. ఇప్పుడు ఆ చెట్టులో పాంపండి మీరు చూడండి, వాళ్ళు చేసే పనులు ఏమన్నా ఒక్క రూపాయి. ఏ గవర్నమెంట్ గురించి నేను విమర్శించడం కాదు, అది ఏ గవర్నమెంట్ అన్నా కానీ, తెలుగుదేశం గవర్నమెంట్లో బీజేపీ, కాంగ్రెస్, వైసీపీ కాదు. ఉచితంగా వాటి ఇచ్చాకంటే మరి ఇప్పుడు రోజుకు 1000 మంది పోతున్నారు ఊర్లో నుంచి రోడ్ల లిమిట్కి, చెరువులు. ఏం చేసేది ఉండదు. ఏం చేస్తారో ఏముంది అటు చేయటానికి. అదే కనుక రైతుకి ఇస్తే ఒక 10 కూలీలు ఇస్తే రోజు ఆ రైతు ఏదో గడ్డి కోపించుకోవటం, ముళ్ళు ఏర్పించుకోవటం, కాయలు కోపించుకోవటం చేసుకుంటాడు. కొంత రైతుకు ఉపశమనం వస్తుందిగా. ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళకి డబ్బులు వస్తాయి, మాకు అప్పుడు ఇద్దరికి ఉపయోగం, ఇప్పుడు ఒకరికే ఉపయోగం. వాళ్ళకి ఇవ్వద్దని కాదు మేము అంటుంది, ఇంకా ఎక్కువ నువ్వు 300 పడుతుంది అంటున్నారు, ఇప్పుడు నువ్వు 400, 500 కానీ అది వరకు ఏటిపాలు అయిపోతుంది. వాళ్ళు చేసేది ఉండదు. పొద్దాక ఏం చేస్తారా, పోయి రోజుకు 1000 మంది పోయి ఏం పని చేస్తారా. అదే ఒక రైతుకి ఇచ్చామనుకోండి, రోజు ఒక లైన్ మాకు ఈ గడ్డి దొవ్వటం, లేకపోతే ముళ్ళ మండలు ఏమైనా ఉంటే ఏర్చుకోవటం, నిమ్మకాయలు కోపించుకోవటం చేసుకుంటే నాకు రోజుకు 2,000 సేవ్ అవుతాయి. సార్ ఇప్పటి వరకు నిమ్మ తోటలో నిమ్మకాయలు అంటే ఒక రేట్లు పెరిగాయి. ప్రెజెంట్ అయితే చూస్తున్నట్లయితే రేటు బాగుంది. సో మీరు ఎలా సంతోషపడుతున్నారు సార్? సంతోషమే, కానీ అది స్థిరంగా ఉండేది కాదు కదా. ఈ నెల ఏది ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు ఉంటుంది. తర్వాత ఇంకేమన్న తర్వాత బస్తా 200, 300, కాయ కోసినందుకు 500, ఎత్తపోతే 500, ఏడు నుంచి మళ్ళీ 500, 100 రూపాయలు బాడిగా కమిషన్, 550 రూపాయలు వాళ్ళకి కమిషన్ ఇవ్వాలా. దానివల్ల మాకు పెద్దగా 2,000 అయినా మాకు స్థిరమైన మార్కెట్. నేను అంటే 5,000, ఈ 5,000 కూడా మాకు పనిలే. యావరేజ్ మీద 2,000 వస్తే రైతుకు తృప్తి పడుతుంది. 2,500, 2,000, 3,000 చాలు. అట్లా లేకుండా ఉంది. ఇది వచ్చేనేమో ఇట్లా వస్తుంది, 5,000, 6,000 అమ్ముద్ది. ముందటేడైతే 8,000 అమ్మింది. ఒక 50 కేజీలు బస్తా 8,000 అంటే అప్పటికి ఎంత పడ్డట్టు? 160 రూపాయలు ఎంబడింది కిలో. ఇప్పుడు 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు. సీజన్ అంటే ఏం ఉండదా సార్? సీజన్ అంటే ఎండాకాలం సీజన్. ఇది ఎక్కువ యూజ్ చేసుకునేది ఎవరైనా, సోడా బండ్లు అయినా, కూల్ డ్రింక్ షాపులు అయినా, లేకపోతే ఈ జ్యూస్ షాపులు అయినా, లేకపోతే ఏదైనా ఇంట్లో రైతు అయినా ఒక 100 కాయలు ఎత్తపోయి రోజు ఒక కాయ పిండుకొని అంత ఏదో ఒకటి మజ్జిగలోనో పంచదారలోనో వేసుకొని తాగుతాడు, బాగానే ఉంటుంది. కానీ ఇదే మా బ్యాడ్ ఏంటంటే, అమ్మినేడేమో 10 రూపాయలు వస్తే అమ్మనేడేమో దిగేలు పెడిపోవాలి. అమ్మినేడేమో సంతోషంగా ఉంటాం. అమ్మనేడు 12 నెలల్లో 3 నెలలు అమ్మితే మిగతా 9 నెలలు
అంటే అప్పుడు కాయలు వస్తాయి కానీ మీకు రేట్లు బలకవు. పలకనందువల్ల అప్పుడు ఈ కూలి మనిషి వచ్చే మనిషి ఏమన్నా సరేలే రైతుకి మార్కెట్ లేదులే మాకు అయ్యే వద్దులే నాకు 200 అందుక నా 500 నాకు ఇవ్వాలి, నువ్వు అమ్ముకో లాభం వచ్చినప్పుడు నాకు ఇస్తున్నావా, నష్టం వచ్చినప్పుడు నీకు తగ్గించి చేయటానికైనా వాళ్ళు వేసే ప్రశ్న. అందువల్ల ఇట్లా కాదు, ఈ కలుపుడు సంతోషమే. 2-3 నెలలు మార్కెట్ 4,000, 3,000, 5,000 అమ్ముద్ది. మాకు యావరేజ్ 2,000 ఉండే చాలమ్మా. ఒక చెట్టుకొచ్చి ఒక బస్తా కాసిన 2,000, 100 చెట్లు 2 లక్షలు, దాంట్లో ₹1,00,000 ఖర్చులు పోయినా మాకు ₹1,00,000 ఉంటాయి రైతు కష్టపడ్డాం. యావరేజ్ చెట్టుకు బస్తా కాస్తుంది మంచి చెట్టు. ఈ చెట్టు అంటే ఇది ఇంకా రాలా పక్వానికి, ఇంకా బాగా 2-3 సంవత్సరాలు కాబట్టి చెట్టు 10 ఏళ్ళు కాపు ఉంటుందమ్మా బిట్టుగా. ఒక చెట్టుకొచ్చి ఒక బస్తా కాయ కాస్తుంది. 2,000 వచ్చినా కూడా మాకు సరిపోదు. కానీ అట్టుండదు. ఇప్పుడేమో రేపు 5,000 అంటారు, 6,000 అంటారు, 4,000 అంటారు. రేపు ఈ వర్షం పడదంటే మళ్ళీ 400, 500, 600 కోసినందుకు ఆమెకు 500, ఎత్తపోయినందుకు 100 ఆటో, వాడు కమిషన్ ₹50, గోతాం ఇవన్నీ మొత్తం లెక్కేస్తే మేము బాకీ 10 రోజులు ఉన్నాయి. గోతాలు అడిగితే మళ్ళీ డబ్బులు అడుగుతున్నాడు, గోతాలు ఆడేసి వస్తాం. ఒకసారి అట్లా ఉంటుంది. అది ఆ అప్ అండ్ డౌన్ లేకుండా రైతుకి ఏదైనా కొంచెం డ్రిప్పు, సోలార్ కరెంటు ఇవన్నీ సబ్సిడీ ఇచ్చి కొంచెం ఏదైనా మందులు, పురుగు మందులు వాటికి కొంచెం కొంత ఇచ్చారు. ఏదో కరువు పని కింద వాటి కింద ఏదో కొంత పెట్టారు. కానీ అట్లా కాకుండా ఇదివరకు బాగా ఇచ్చేవాళ్ళు. టీడీపీ గవర్నమెంట్లో రైతుకి బాగా ఈ డ్రిప్ పైపులు కానీ మేము సొంతంగా వేసుకున్నాం. ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చేది. భూములు వేసే పైపులు కానీ బాగా ఇచ్చేవాళ్ళు. సోలార్ కరెంట్ ఇచ్చేవాళ్ళు, ట్రాక్టర్ ఉంటే గుర్తడ్డు ఇచ్చేవాళ్ళు, నాగళ్ళు ఇచ్చేవాళ్ళు. చాలా హెల్ప్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, ఏం లేదు. బటన్ నొక్కడం తప్ప ఏం లేదు. అయితే ఈ చెట్టు ఉంది కదా, ఎన్ని సంవత్సరాలు పంట వస్తుంది సార్? మొక్క వేసి మనం ఈ కృత్రిమ ఎరువులు, ఈ మందులు, డిఏపీలు ఈ కాకుండా తవ్విచ్చి ఎరువు పోసుకుంటే 20 సంవత్సరాలు వస్తుంది చెట్టు. 5 ఏళ్ళు కాపు లేకపోయినా 15 ఏళ్ళు. అంటే ఒక చెట్టు వేస్తాం మొక్క, అది ఎన్ని సంవత్సరాలకి కాయలు వస్తాయి? 5 సంవత్సరాలు. ఇప్పుడు 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు తోట వేసి అయినా కాయలు వచ్చాయి. ఇప్పుడే వచ్చినాయి, కోసామన్నా. నిరుడు కూడా కోసాను, కానీ హెవీగా రావాలంటే 5-6 కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తం మీద టోటల్గా మీకు 10 సంవత్సరాలు మంచి కాపు ఇస్తుంది. ఈ ఎరువులు వేయాలి, తవ్వించుకోవాలి. డిఐపీలు ఈ 20కి 20 అవి వేస్తే ఎండు పుల్లపడి చెట్టు మరెన్నాళ్ళు ఉండదు. మీరు నిమ్మ వేసారు, ఇంకేమన్నా వేసారు సార్? నిమ్మే నేనేదో 2 మామిడి 2 సపోటా వేసుకున్నాను. పిల్లలు ఉన్నారు కదా, మనవాళ్ళు. ఎప్పుడైనా వచ్చినప్పుడు మా తాతయ్య వేసుకున్నాను తప్ప సీతాఫలం, అల్లయ్య అంజూర చెట్టు చూపిద్దురండి. చేయలేక ఏదో సార్ మామిడి ఈ సంవత్సరం ఇంకా కొయ్యలా. ఏదైనా చెట్టు వస్తే ఈ పిల్లలు ఎట్టాడు, పిల్లలు వచ్చేది కొట్టుకునేది ఎత్తుకెళ్ళేది. ఈ సంవత్సరం లేదు. అవి అంజూర కాయలు. ఇదివరకు వీటిని అత్తికాయలు అంటారు, వాగుల్లో ఉంటాయి. చీల్సేలాగా మంచి బాగా సన్నటి మన ఆవుల్లాగా ఉంటాయి, రాగుల్లాగా. పురుగులు అంటే ఎక్కువగా పండిన దానికి ఉంటాయి, కానీ మామూలుగా పేకంలో ఉన్న చెట్టుకు పురుగు ఉండదు. సరే, అవి వేరే. ఇదే ఎక్కువ ఇప్పుడు బళ్ళారి, కర్ణాటక స్టేట్లో మన వాళ్ళు ఇక్కడి నుంచి పోయి కొన్ని 100 ఎకరాలు వేస్తున్నారు. ఇక్కడ నేనేదో 2 చెట్లు తెచ్చేసుకున్నాను. పిల్లలు ఎప్పుడన్నా వచ్చిన తింటారు. సీతాఫలం కాయలు ఇవన్నీ రకరకాలుగా ఆడొకటి. ఈ చెట్టు మొన్న వేసానమ్మా. ఈ చెట్టు వేసి 1 సంవత్సరం, 3 సంవత్సరాలు, 4వ సంవత్సరం కల్లా స్టార్ట్ అవుతుంది కాపు. సో చూసారండి, ఇది 1 ఇయర్ అంట వేసి. 1 ఇయర్ కి చెట్టు అయితే ఇలా ఉంటది. సో ఇందాక మనం ఉన్న చెట్టు అయితే 4 ఇయర్స్ అంట. 4 ఇయర్స్ కి ఒక కాపు వచ్చిందంట, కోసారు. కానీ ఒక 5 ఇయర్స్ అయితే పర్ఫెక్ట్ కాపు వచ్చిందంట అండి ఒక చెట్టుకి. సో ఒక చెట్టుకి ఒక సంవత్సరానికి ఎన్ని గోతాలు కోయచ్చు సార్? తోట 6వ సంవత్సరం 7వ సంవత్సరం నుంచి ఒక బస్తా కాయ వస్తుంది, మంచి కాయ. సంవత్సరానికి మొత్తం అంటే 2 సార్లు వేస్తుంది. 2 సార్లు 2 బస్తాలు రావు. ఒకసారి ఒక 3/4 బస్తా, ఒకసారి ఒక 1/2 బస్తా. టోటల్ గా మంచి కాయ ఒక బస్తా కాయ వస్తుంది. బస్తా కాయ వస్తే మాకు సరాసరి ఎకరాకు 100 చెట్లు. ఎన్ని ఎకరాలు వేసారు సార్? 6 ఎకరాలు వేసాను. ఎకరాకి మామూలుగా 100 చెట్లు వేస్తాం. చెట్టుకొచ్చి బస్తా కాయ పడుద్ది. 2,000 యావరేజ్ వచ్చినా చాలు. ఏంటంటే ఈ అమ్ముతామా విడిగా కొంటారు రైతులు. ఎవరు ఇక్కడ ఈ నిమ్మకాయలు అమ్ముకునే వాళ్ళు తోట కొంటారు. వాళ్ళకి లాభం వస్తేనేమో సంతోషంగా డబ్బులు ఇచ్చిపోతారు. లాభం రాలేదానికి ఇంటికి వచ్చి మాకు నష్టం వచ్చింది, మాకు తగ్గి అంటారు. లాభం వచ్చినప్పుడేమో అసలు మేలకుండా ఉంటాడు. దొంగోడుకు తేలు గుర్తి ఎట్టుంటాడు అట్టుంటాడు. అంటే లాభం వచ్చినప్పుడేమో హ్యాపీగా ఉండి మన డబ్బులు మనకి ఇస్తారు. 80,000, 1,00,000 అట్ట కొనుక్కుంటారు. వాళ్ళే నీళ్ళు వేసుకుంటారు. లాస్ వచ్చినప్పుడు ఇంటికి వచ్చేది 20,000 తీసేయి, 10,000 తీసేయి అంటారు.
సరే ఎవరికైనా కానీ స్థిరమైన మార్కెట్ ఉంటే వాళ్ళకైనా మాకైనా ఇదిగో నాకు ఎకరా 2,000 బస్తా 2,000 అమ్ముద్ది, 100 బస్తాలు దిగుద్ది ఆ తోటలో, ఒక 70,000 1,60,000 1,50,000 కొనుక్కుంటాడు. వాడు కష్టం చేసుకున్నందుకు 40,000 అట్లా ఉంటాయి. మాకేదైనా ఒకటి బ్రతుకు తెరువు అనేది చూపిస్తే మాకు ఎవరు ఉచితంగా ఇవ్వాల్సిన పనిలే. చూశారు కదండి, ప్రతి ఒక్క రైతులు కూడా ఇదే మాట్లాడుతున్నారు. రుణమాఫీలు అనేది సరిగ్గా అందట్లేదు, రైతులైతే చాలా ఇబ్బంది పడుతున్నాము. సో కూలీలకి బానే ఉంది, వాళ్ళు బానే బతుకుతున్నారు, కానీ రైతులమే ఇబ్బంది పడుతున్నాము. సో మమ్మల్ని కూడా గుర్తించి ప్రభుత్వం మాకు కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇక్కడున్న సార్ చెప్తున్నారు. ఇంకా ఈ సారు ఈ తోటల్లో ఇంకా ఏమేమి రకాలు వేశారు సార్ అడిగి తెలుసుకుందాం రండి. అదే విధంగా నిమ్మ తోటతో పాటు వీళ్ళు అక్కడక్కడ చిన్న చిన్నగా కమలాకాయలు, మామిడికాయలు, సపోటకాయలు కూడా వేసుకున్నారండి. సో చూసారు కదా ఎన్ని కాయలు కోసాము, మంజూరా అంట, ఇంకా డిఫరెంట్ కాయలు వేసారు, అవి వాళ్ళకి. బట్ నిమ్మకాయ తోట చూస్తే ఇలా ఉంది. చూసారు కదండి, రైతులు ఆనందంతోనే కాదు, నిమ్మ రేట్లు పెరిగాయని ఆనందపడుతున్నారు, కానీ స్థిరంగా ఉంటే మాకు ఇంకా హ్యాపీ. సో గవర్నమెంట్ మాకు ఈ రేట్లను స్థిరంగా ఉంచి మాకు రుణమాఫీని ఇస్తే మా రైతులు ఇంకా బాగా బతుకుతాము. సో కూలీలు బతుకుతున్నారు కానీ మా రైతులు ప్రతిసారి నష్టపోతున్నారు. సో మేము నిమ్మ తోట వేసాము కానీ నిమ్మకాయలు పెరిగాయి అంటున్నారు. సో హ్యాపీగానే ఉన్నాము, కానీ ఇవి 2 నెలలు మాత్రమే ఉంటాయి, స్థిరంగా ఉంటే మేము ఇంకా హ్యాపీగా ఉన్నా అంటున్నారు రైతులు. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామ్యాన్ ప్రవద్ధంతో నేను మీ శివకుమారి.